శ్రీకాంత్ గారు, నిన్నటి వరకు వైసీపీ జెండా మోసిన సీనియర్ కార్యకర్త, సీనియర్ కౌన్సిలర్, వైసీపీ సీనియర్ నేత, ఈ రోజు ఎందుకు పార్టీ మారారు? గడిచిన 5 సంవత్సరాలుగా పలాస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అప్పలరాజు తన శైలి, తన ధోరణి, అంతేకాకుండా అనగదొక్కే ప్రయత్నం, అహంకారపూరితమైనటువంటి వ్యవహారం భరిస్తూ 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 రావడం జరిగింది. చివరికి ఏ దశలో తెచ్చాడంటే, ఆయనకి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి కృషి చేశారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో సీనియర్స్ అందరినీ తొక్కిపడేశారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటారు. పూర్తిగా తను స్వయంకృత అపరాధం, తనకి తనే గొయ్యి తవ్వుకున్నాడు. ఖచ్చితంగా పలాస నియోజకవర్గంలో మా శ్రీశం గెలుస్తుంది. అతి త్వరలో నేను కూడా కొద్దిగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. మరి కొన్ని గంటల్లో ఖచ్చితంగా మా పని మేము చేస్తాం. మీరు అనగదొక్కారు సీదిరి అప్పలరాజు ఇవన్నీ అని చెప్తున్నారు, కానీ మీరు కొన్ని పదవులు ఇవ్వలేదు. ఆ పదవుల పందారంలోనే మీరు సాటిస్ఫై అవ్వలేక బయటకు వచ్చారని ఆయన చెప్తున్న పరిస్థితి. సార్, ఈరోజు ఒక మాట నేను చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారితో నేను స్వయాన్ని మాట్లాడేటప్పుడు, ఆయన ఇంట్లో ఆయన ఛాంబర్లో మాట్లాడేటప్పుడు, అంటే మా సామాజిక వర్గానికి పలాస టికెటేమో మత్స్యకార సామాజిక వర్గానికి ఇస్తాము. వంకా నాగేశ్వరం అని మా మిత్రుడు ఒక అతను కూడా ఆయనకు ఫోన్ కొట్టాడు. నా జగన్ అన్న నీకు ట్రయల్స్లో ఉన్నాడు రా అంటే, అతనేమో నేను రాను, నేను ఆల్రెడీ టీడీపీలో ఎగ్జిస్ట్ అయ్యాను, రానని చెప్పాను. తర్వాత ఏమి అప్పలరాజు అనే లోకల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తికి మేము కోరి మర్చిపోవడానికి రావడం జరిగింది. తెచ్చి ఆయనకి అహర్నిశలు కృషి చేయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలిసింది. ఆయన పదవులు అనేటప్పుడు, ఆయన పదవి చేసేటప్పుడు ఆయన ఓపెన్గా నాకు చెప్పాడు, అన్నా నువ్వు మున్సిపల్ చైర్మన్ చేయన్నా, మెట్ట కుమారస్వామి అని మనసా మండలం ఎంపీపీ అనేసి మేము ఒక మీటింగ్స్లో కూర్చునేటప్పుడు పక్కన కూర్చునేటప్పుడు ప్రామిస్ చేశాడు. నా ఇంటికి వచ్చి ప్రామిస్ చేశాడు. సరే, పదవి అంటే కాదండి, పదవి అనేది వస్తాయి పోతాయి రాజకీయాల్లో. నాకు ప్రధానంగా నేను నష్టపోయేది గౌరవం. నాకు దెబ్బ కొట్టాడు, నాకు మనస్సాక్షికి దెబ్బ కొట్టాడు, గౌరవం లేకుండా చేశాడు. కాబట్టి గౌరవం లేని దగ్గర ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు పెద్దలందరూ ఉన్నారు, ఎంత ఆప్యాయతగా, ఎంత మర్యాదగా నన్ను స్వాగతిస్తున్నారు. ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, ఆప్యాయతగా గౌరవంగా స్వాగతిస్తున్నారు. మీ సోదరుడు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం దువ్వాడ శ్రీకాంత్ నా తమ్ముడే కాదని చెప్పి పొద్దునైన కామెంట్ ఇప్పుడే చేస్తాడండి. ఎందుకంటే మాది చాలా కంబైన్డ్ ఫ్యామిలీ, చాలా యూనిటీ ఫ్యామిలీ. తను నా గురించి నేను ఎందుకంటే అప్సెట్ అయ్యాను, నేను పలు దెబ్బలు అన్నీ కూడా చెప్పాను. అన్నయ్య నా నియోజకవర్గం వరకే, నేను మరి నీ నియోజకవర్గం కొద్దిగా అడ్జస్ట్ అవ్వు, మనం అందరం తగ్గి ఉండాలా అది ఇదని నాకు సంబంధం చేసి సర్దుబాటు చేసి పంపించాడు. డెఫినెట్గా ఆయన బాధపడతాడు. నా మనుగడ నాకు రాజీనామా చేస్తున్నట్టు ఆయనకు తెలుసా? అంటే అన్నీ తెలుస్తున్నాయి సార్. ఆయన నాకు వేరే నుండి ప్రెజర్స్ ఇప్పిస్తున్నాడు. అప్డేట్ అంతా ఆయనకు తెలిసిపోతుంది, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా. బట్ ఆయన శైలి, మరి ఇప్పుడు నాకు ఉన్నటువంటి అనుచరుల్ని, నాకున్నటువంటి మనుషుల్ని, నన్ను నమ్మినటువంటి వాళ్ళు, నన్ను ఇష్టపడినటువంటి వాళ్ళకి నేను నడిపించాలంటే అప్పలరాజు దగ్గర ఉంటే అవ్వదండి. గడిచిన 4 సంవత్సరాలలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి నాకు పిలిచాడుగా అడిగాడు. అగ్రిగోల్డ్ బాధితుల బాసిటీ కమిటీ జిల్లా అధ్యక్షుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ని. కష్టాలు ఎవరున్నారు? ఆమరణ నిరాదీక్ష 5 రోజులు చేసి ఆరోగ్యం పోగొట్టుకున్నాను. అతనికి మినిస్టర్ వచ్చినప్పుడు క్యాంపెయిన్ రన్ చేయడానికని ఒక 200 వెహికల్స్ తీసుకెళ్ళి కోవిడ్ బాధపడ్డాను. మెట్ట కుమార్ మిత్రుడు చనిపోయాడు. అన్ని కష్టాలు పడి అన్ని చేసాము. ఆయన దెబ్బతీసినప్పుడు అన్ని దృష్టికి పట్టుకెళ్ళేటప్పుడు అన్నీ కొద్దిగా తగ్గడం వలన నేను చెప్పి నేనే వెనక్కి వచ్చేసాను. డెఫినెట్గా అన్ని గారు బాధపడతారు, అన్నీ కూడా క్షమించమని అడుగుతున్నాను అంతే. మొత్తానికి పలాస నియోజకవర్గంతో పాటు యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణులన్నీ కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు రామ్మోహన్ నాయుడు సమక్షంలో, ఎంపీ రామ్మోహన్ నాయుడు సమక్షంలో, అదేవిధంగా గౌతు శిరీష గారి సమక్షంలో టీడీపీ కొండవ కప్పుకోవడం ఇప్పుడు ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఇలాంటి అనేక పిల్లర్స్ ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీని చేరుతున్నాయని, భవిష్యత్తులో మరోసారి టీడీపీకి బ్రహ్మరథం పడడం ఖాయంగా కనిపిస్తుంది ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.